వదిలేస్తాడో, తరువాత దైవానుగ్రహం పట్ల ఆశలు పెంచుకుంటాడో అతడే అసమర్థుడు, ధైర్యహీనుడు. 4 విషయాలు ఎవరికైతే ప్రాప్తిస్తాయో అతనికి ఇహ లోకంలో పరలోకంలో కూడా మేళ్ళన్నీ వసగబడతాయి. 1 కృతజ్ఞతాభావం నిండిన గుండె. 2 దైవ నామస్మరణ చేసే జిహ్వా. 3 కష్టం కలిగినప్పుడు ఒరిమి వహించే శరీరం. 4 తన విషయంలోనూ తన భర్త సొత్తు విషయంలోనూ నమ్మక ద్రోహం చెయ్యనటువంటి భార్య. ఈ 4 విషయాలు ఎవరికైతే ప్రాప్తిస్తాయో అతనికి ఇహలోకంలో కూడా పరలోకంలో కూడా మేళ్ళన్నీ వసగబడతాయి. వివేచన నిండిన మాట. విజ్ఞుడైన మనిషి పోగొట్టుకున్న విత్తం. అది అతనికి ఎక్కడ ప్రాప్తమైనా దానికి అధికంగా యోగ్యుడైన వాడు అతనే. వివేచనాపరుడైన ఒక విద్వాంసుడు వేలాది ఉపాసనా దీక్షాపరుల కన్నా సైతానుకు అధికంగా భారమైన వాడు. జ్ఞానాన్ని బోధించండి, సౌలభ్యాలను సృష్టించండి. కోపావేశం పెచ్చరిల్లినప్పుడు మౌనం వహించండి. జ్ఞానాన్ని బోధించండి, సౌలభ్యాలను సృష్టించండి. కోపం ఆవేశం పెరిగిపోయినప్పుడు మౌనం వహించండి. జ్ఞానుల హృదయాల నుండి జ్ఞానజ్యోతిని అంతమొందించేది ప్రపంచ వ్యామోహమే. ప్రపంచంలో ఉన్నటువంటి సంపాదన పట్ల, అందచందాలు పట్ల వ్యామోహం, కోరికలు, ఆశలు పెట్టుకుంటే గనక అటువంటి జ్ఞానుల హృదయాల నుండి జ్ఞానం అంతమైపోతుంది, జ్ఞానజ్యోతి అంతమైపోతుంది. మీలో ఎవరు చెడును చూస్తారో మీరు దాన్ని తన చేత్తో ఆపాలి. అంతటి శక్తి లేకపోతే నోటితో అయినా ఆపాలి. అది సాధ్యం కాకపోతే హృదయంలోనైనా సరే, మనసులోనైనా సరే దాన్ని చెడుగా భావించాలి. ఈ యొక్క 3 విషయాలు విశ్వాసంలో అత్యంత అధమమైనటువంటి స్థాయిలు అన్నమాట. ఈ 3వ విషయం, మీలో ఎవరైతే చెడును చూస్తారో మీరు దాన్ని తన చేత్తో ఆపడానికి ప్రయత్నించాలి. అంతటి శక్తి లేకపోతే కనీసం నోటితోటైనా అది తప్పని చెప్పాలి. అది సాధ్యం కాక